వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. ఎంతో ఆసక్తికరంగా సాగిన ఈ సీజన్ బిగ్ బాస్ రియాలిటీ షో ఎట్టకేలకు రీసెంట్గానే గ్రాండ్ ఫినాలేతో ముగిసిన సంగతి మనందరికీ తెలిసిందే. రైతు బిడ్డగా హౌస్లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్గా నిలవగా అమర్దీప్ రన్నర్గా నిలిచారు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు రాగానే ఈ ఇద్దరికి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు అని చెప్పాలి. ఇకపోతే అమర్దీప్కి భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు వస్తాయి అనేది ప్రస్తుతానికి పక్కన పెడితే పల్లవి ప్రశాంత్కి మాత్రం సినిమాల్లో భారీగా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం మన టాలీవుడ్లో తెలంగాణ స్లాంగ్లో వచ్చే సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తున్నాయి. రీసెంట్ గా ఎన్నో ఉదాహరణలు చూసాము. పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా తెలంగాణ మాండలికంని తమ సినిమాలో రెగ్యులర్ గా వాడుకుంటున్నారు. కేవలం తెలంగాణ స్లాంగ్ మాత్రమే కాదు, ఆడియన్స్ కి కొత్తగా అనిపించే ఏ స్లాంగ్ సినిమా అయినా ఆడేస్తున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రం తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో ఒక సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో ఇప్పటికే బిగ్ బాస్ కంటెస్టెంట్ అర్జున్ అంబటి ఒక పాత్రకి ఫిక్స్ అయ్యాడు. స్వయంగా డైరెక్టర్ బుచ్చిబాబు బిగ్ బాస్ స్టేజ్ మీద ఒక ప్రకటన కూడా చేశాడు. ఇప్పుడు రామ్ చరణ్ కి సహాయ నటుడి పాత్రలో పల్లవి ప్రశాంత్ ని తీసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నాడట డైరెక్టర్ బుచ్చిబాబు. పల్లవి ప్రశాంత్ ఎమోషనల్ సందర్భాల్లో జనాల చేత కంటతడి పెట్టించేశాడు. కాబట్టి పల్లవి ప్రశాంత్ ఖచ్చితంగా అలాంటి పాత్రలకు న్యాయం చేయగలడు. కాబట్టి ఆయనకి ఆ కోణంలో సినిమా అవకాశాలు మెండుగా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ సినిమాతో పాటుగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటించే ఛాన్స్ దక్కిందని ఇండస్ట్రీ వర్గాల్లో ఎప్పటి నుండో ఒక టాక్ నడుస్తుంది. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా మరికొంతమంది మేకర్స్ కూడా పల్లవి ప్రశాంత్ని తమ సినిమాల్లో తీసుకుంటే మంచి పబ్లిసిటీ వస్తుందని భావిస్తున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ప్రశాంత్ ఏ రేంజ్లో ఉండబోతున్నాడు అనేది.